నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అనుష వాకాటి విలేజ్ వ్లాగ్స్. నేను ఉదయాన్నే 5 నిద్ర లేచానండి. అప్పుడు లేచి ఇంకా పని స్టార్ట్ చేశాను. ముందు ఇల్లు వాకిళ్ళు ఊడ్చేసి బయట గచ్చి కడిగేసామనుకో ఇంకా ముగ్గేసేస్తే ఇంక ఇంట్లో పనులు చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మా వాడు మొత్తం ఏబిసిడీలు ఎలా రాసి పెట్టేస్తున్నాడో. ఒక ముగ్గురే దొరికితే చాలు, తనకు వచ్చినవన్నీ రాసి పెట్టేస్తాడు. 1 2 3లు అలాగే ఏబిసిడీలు కొంచెం నేర్చుకోండి. వాడి టాలెంట్ అంతా ఇక్కడ చూపించేస్తాడు. నేను ముగ్గురే ఎక్కడ పెట్టినా సరే, ఎంత ఎత్తున పెట్టినా సరే మళ్ళీ ఎక్కి మరీ అది పనిగా అందుకొని మరీ రాసేస్తాడండి. వాకిళ్ళు బయట అయితే కడిగేసి ముగ్గు పెట్టేశాను. ఇంకా నీళ్ళు పట్టేసి ముందు అంటులు తోముదామని అంటుల దగ్గర కూర్చున్నానండి. మాకైతే నీళ్ళు 24 గంటలు వస్తుంటాయి. ఈ మున్సిపాలిటీ నీళ్ళు ఇవి. నీళ్ళకైతే కొరత ఉండదు. ఎప్పుడన్నా మోటార్ ఇబ్బంది అయితే అప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలాగే ఇప్పుడు ఉదయాలటప్పుడు 12 ఆ టైంలో కొంచెం తీసేస్తారండి. ఇక మిగతా అంతా ఏం ఇబ్బంది ఉండదు. పగలు రాత్రి వస్తుంటాయి వాటర్ అయితేను. ఇంకా ముందు అట్లయితే తోమేస్తే ఇంకా వంట నుంచి స్టార్ట్ చేయాలండి. మాకు నిన్న సాయంత్రం గ్యాస్ అయిపోయింది. గ్యాస్ అయిపోయేసరికి వాళ్ళు ఉదయాన్నే లేచి పొయ్యి మీద వంట చేద్దామని కొంచెం పనులు అవన్నీ తొందరగా చేసేస్తున్నాను. మళ్ళీ ఒకవేళ ఎండ వస్తే ఎండలో పొయ్యి మీద వండడము కష్టంగా ఉంటుంది. అందుకే ఎండ రాకముందే పని అంతా చేసేసుకుందామని చేస్తున్నానండి. అంట్లు అయితే కడిగేసాను. కడిగేసి అంటులు తట్టుకేసి గోడ మీద పెట్టానండి. అవి ఇంకా కింద ఉన్నాయనుకో ఒకటి ఉండవండి ఆ తట్టులో. మా చిన్నోళ్ళు వేస్తే ఒక్కొక్క మూలకి వెళ్ళిపోతాయి. వంట అనేది స్టార్ట్ చేయాలి. ఈ లోపల వాషింగ్ మిషన్కి బట్టలు వేస్తుంటే అవి తిరిగిపోతాయి కదా, ఇంకా మళ్ళీ ఆరేసేసుకోవచ్చు అని ముందు వాషింగ్ మిషన్కి కూడా బట్టలు వేసేసానండి. ఆ పని అయిపోతుంటుంది కదా అని. నాకు ఈ మధ్య గ్యాస్ కొత్తగా వచ్చిందండి. వచ్చి 6 నెలలు అవుతుంది. అప్పటి మా వారి ఫోన్లోంచి బుక్ చేస్తుంటే అది నాకు వచ్చింది ఒక ఏజెన్సీ నుంచి అండి. అది ఇంకో ఏజెన్సీలో బుక్ అవుతుంది. నేను ఇంకా అది దూరం కదా నాకు వచ్చింది, ఇది దగ్గర కదా అని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు అనుకున్నాను. కానీ అది కాదండి జరిగింది. మేము కనెక్షన్ తీసుకున్న తర్వాత మా అత్తమ్మ కూడా ఇంకో గ్యాస్ సిలిండర్ కనెక్షన్ తీసుకుంది, ఎక్స్ట్రా గ్యాస్ సిలిండరు. దానికి మా వారి నెంబర్ ఇచ్చేసరికి మా వారి నెంబరుతో ఫోన్ చేస్తే మా అత్తమ్మ సిలిండరే బుక్ అవుతుందండి. నాకు అది తెలియక నాదే బుక్ అవుతుంది అనుకున్నాను. తర్వాత అర్థమైంది అత్తమ్మ సిలిండరే బుక్ అవుతుందని. ఇంకా అది మార్చాలని ఇక్కడ మార్చామండి మా అత్తమ్మ నంబరు. కానీ మారలేదు. మళ్ళీ అక్కడ ఏజెన్సీకి ఫోన్ చేస్తే వేదాయపాలెం వాళ్ళు వచ్చి రమ్మన్నారు ఆఫీస్కి. మేము అంత దూరం రాలేము, చిన్న పిల్లోడు కదా అని చెప్తే ఓటీపీ వస్తుంది చెప్పండి అని చెప్పారు ఫస్ట్లో. తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే అలా కాదు మీరు రావాల్సిందే కన్ఫామ్గా, ఒకసారి వచ్చి మార్చుకోపోండి నంబర్ అని చెప్పారు. ఆ నంబర్ మార్చేదానికి మేము అక్కడికి వెళ్ళాలండి. ఇంకా సర్లే గ్యాస్ ఉందిలే ఇంకా కొన్ని రోజులు వస్తుంది, అప్పుడు చూసుకుందాంలే, అప్పుడు మార్చుకుందాంలే ఒకేసారి అని అనుకున్నాను. అది ఈ లోపల అయిపోయిందండి. ఎందుకంటే పిల్లలకి అప్పుడప్పుడు నీళ్ళు కూడా గ్యాస్ మీద పెట్టేస్తాలేండి. వాళ్ళకి ఉదయాలటప్పుడు స్కూల్కి లేట్ అవుతుంది కదా, అలాంటప్పుడు గ్యాస్ మీదే పెట్టి పోసేస్తాను. అందుకని తొందరగా అయిపోయిందండి. మాకైతే 2 నెలల పైన వస్తుంది, కానీ ఈసారి కొంచెం తొందరగా అయిపోయింది. ఒక్కరోజుకే పొయ్యి మీద వంట చేసుకుంటే మా వారి వాళ్ళన్నా రేపన్నా తెచ్చేస్తానులేండి. ఇంక ఇవాళ బెండకాయ పులుసు చేస్తున్నాను. ఆ కూర అంటే మా వారికి అసలు ఇష్టమే ఉండదు. ఇంకా దాంట్లో కొంచెం ఎండు చేపన్నా వేస్తే కొంచెం తింటాడండి. అందుకే కొంచెం ఎండు చేపలు ఉంటే అవి కూడా తరిగి పెడుతున్నాను. అది క్లీన్ చేయాలండి, ఆ ప్రాసెసే కొంచెం కష్టము నాకైతేను. ఇంక ఈ లోపల అన్నం కూడా ఉడికిపోయింది. ఇంకా అన్నం కూడా వంచేస్తున్నానండి. ఎప్పుడన్నా సరే నేను అన్నం వంచిన తర్వాత ఆ గింజ తీసి వెంటనే పారిపోసేస్తాను. ఎందుకంటే మా జున్ను చిన్నప్పుడు ఇలాగే వంచానండి. వంచేసి మా వారికి పనికి లేట్ అయిపోతుందని బాక్స్ పెట్టి గింజ అక్కడే మర్చిపోయాను. ఈ లోపల మా జున్ను వెళ్ళి చేయి పెట్టేశాడు.
కాలడం అంటే పెద్ద కాలడం కాదండి, తిత్తేం పోలేదు కానీ కొంచెం వేడి కదండి, ఏడ్చాడు పాపం బాగా. ఆ రోజు కాంచి నాకు భయము, బయట ఏం పెట్టాలన్నా పిల్లలు తిరిగేది కదా, అందుకే తీసేస్తాను. ఒకవేళ మనం ఎంత జాగ్రత్తగా చూసుకున్నా ఒక చిన్న దెబ్బ తగిలినా ఇంట్లో వాళ్ళంతా మనల్నే అంటారండి, ఏం చేస్తున్నావు నువ్వు అని. అందరూ మన మీదకే వస్తారు, నీ వల్లే తగిలింది, వాడికి ఏం చేస్తున్నావు నువ్వు, ఇంట్లో ఉండి కూడా చూసుకునే దానికని అంటారు. అందుకే మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత మంచిదండి. మనం ఎంత జాగ్రత్తగా చూసుకున్నా చిన్న చిన్న దెబ్బలని తగులుతూ ఉంటాయి, అది సహజమేను. ఇంకా బెండకాయ పులుసు అయితే ఉడికిపోవచ్చింది. ఈ చేపలు అనేది క్లీన్ చేయాలండి. ఇక్కడైతే నేను అన్నీ పేర్చి పెట్టున్నాను కదా, మా చిన్నోళ్ళు వేయాలి, నాకుంటే అది ఇంకా అన్నీ తీసి లోపల పెట్టుకోవాలి, లేకపోతే అన్ని డబ్బాలు ఎక్కడ అంటే అక్కడ వేసేస్తాడు. ఇంకా చేపలు అయితే కొంచెం వేడి నీళ్ళు పోసి ఇలా రుద్దేసుకున్నానండి పులుసు పోయేటట్టు. ఆ తర్వాత 1కి 3 సార్లు కడిగేసాను. చేప ఎక్కువ వాసన రాకుండా ఉంటాయి కదా ఇలా నీట్గా చేస్తే. ఇంకా పులుసు కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు వేయాలండి. అదే ఫస్ట్లో వేస్తే మనకు మొత్తం ముల్లే వస్తుంది. ఇంకా అన్నం ఉంచేసాను కదండి, ఇప్పుడు ఎత్తేసాను. ఎత్తి మొత్తం ఒక స్టీల్ గిన్నెలో పోసేస్తున్నాను. అది పొయ్యి మీద ఉండాం కదండి, దబ్బర మొత్తం మసిగా ఉంటుంది. మళ్ళీ ఇంట్లో పెట్టి అక్కడ మసయి ఇక్కడ మసయి దానికంటే తీసి ఒక దానికి పోసేయడమే మేలు. ఈ లోపల మా చిన్నోళ్ళు వేసేసాడండి. వంట అయితే వచ్చేసిందిలే, ఇంకా కూర కూడా వచ్చేసింది. కొంచెం చిక్కబడితే దింపేయచ్చు. ఈ గింజ అయితే నేను ఇలా బకెట్కి పోసి పెడతానండి. మా అక్క వస్తుంది, మా అక్క వచ్చి పశువులకు తీసుకెళ్తానండి. నేను పాలు కూడా మా అక్క దగ్గరే పోపించుకుంటాను. అక్క అంటే మా తోడి కోడలండి. ఇంకా కూర అయితే దగ్గరకు వచ్చింది. లాస్ట్లో కొంచెం కరివేపాకు అలాగే కొంచెం మెంతుల పొడి వేసాను. ఉప్పు అయితే చూసి దించేస్తున్నానండి. ఇక్కడైతే కూర నేను ఈ దబ్బర్లో పెట్టట్లేదు. వంట అంతా అయిపోతే అవి వేరే స్టీల్ గిన్నెల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి ఈ మసి అంట్లన్నీ తోమేస్తున్నానండి. మా పెళ్ళైన తర్వాత ఇదేనండి నేను ఫస్ట్ టైం పొయ్యి మీద వండటము. ఇంకా రోజు టీ అయితే అలవాటు అయిపోయింది, ఈ మంచుకి అలవాటు చేసుకున్నాలేండి. ఇంకా నేనైతే టీ పెట్టుకున్నాను. టిఫిన్ తినేసరికి ఇంకా లేట్ అవుతుంది కదా, తాగితే ఇంకా నేను 10కి అలా చేస్తానండి టిఫిను. జున్నూరు స్కూల్కి పంపించాలి కదా, జున్నూరు స్కూల్కి పంపించాలి, మళ్ళీ చిన్నోడికి స్నానం చేపియాలి, వాడికి టిఫిన్ అయి పెట్టాలి. అప్పుడు తినేసరికి ఇంకా లేట్ అవుతుందండి. ఈ లోపల నీళ్ళు కూడా పెట్టేశాను. వంట అంతా అయిపోయేసరికి పొయ్యి మీద నీళ్ళు కాగిపోయేసరికి జున్నుకు కూడా స్నానం చేపించేసి స్కూల్కి రెడీ చేస్తున్నానండి. వాడిని రెడీ చేసేసరికి 8 అయిపోయింది. ఇంకా నీట్గా రెడీ చేసేసి భోజనం పెట్టాలండి. ఇక్కడ ఉంటుంది నాకు అసలు సినిమా. ఒక్క ముద్ద నోట్లో పెట్టుకొని అరగంట సేపు నవ్వులుతాడండి. అదేమన్నా అంటే కారం కారం అంటాడు. అసలు నేను కారమే వేయనండి మా వాళ్ళ కోసం, పిల్లల కోసం, అయినా వాడు కారం అంటాడు. వాడికి ఇష్టమైన కూరలు చేస్తే తింటాడండి. ఆకుకూర, పుల్లకూర, పప్పుచారు అలాంటివి చేస్తే మాత్రం తింటాడు. ఇంకా మిగతా ఇలాంటి పులుసులు అలాంటివి అయితే అసలు తినడండి. లేకపోతే చికెన్ చేసి పెట్టాలి, చికెన్ అన్నా రొయ్యలన్నా తింటాడు. ఇంకా మా వాడికి లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను. ఇంకా స్నాక్స్ బాక్స్ పెడుతున్నానండి. కొంచెం గ్రేప్ నీట్గా కడిగేసి గ్రేప్స్, అబ్బాయికి ద్రాక్ష పెట్టానండి మా పెద్దోడికి. ఫ్రూట్స్ పెట్టిన రోజైతే తినేస్తాడండి స్నాక్స్. అదే నేను బిస్కెట్లు, కుర్కురేలు ఇలాంటివి పెడితే మాత్రం రిటర్న్ నాకే వస్తాయి ఇంటికి. అంటే చించి బ్యాగ్లో మొత్తం పోసుకొని వస్తాడు. ఇంకా ఆ బ్యాగ్ మళ్ళీ ఇదలు కొట్టి మళ్ళీ గుంజి అప్పుడు మళ్ళీ ఇవ్వాలి వాడికి, అలా ఉంటుంది. అదే ఫ్రూట్స్ పెట్టిన రోజైతే ఇష్టంగా తింటాడండి. ఇంకా పిల్లలిద్దరికీ స్నానం అయితే చేపించేసాను ఒకేసారి. భోజనం పెడుతున్నానండి. పెద్దోడికి పెట్టేటప్పుడు చిన్నోడు కూడా తింటాడు. ఇంకా వాడు ఒక్కడే తినడండి, అన్నతో తినడం అలవాటు అయిపోయింది. ఇంకా పెద్దోడికి చిన్నోడికి ఇద్దరికి భోజనం పెట్టేసి ఇంకా ఆటో వచ్చేసింది. అప్పటికే హార్న్ కొడతా ఉంది. మా ఇంటి ముందుకైతే రాదండి, ఎందుకంటే మా చిన్న వీధులుగా ఉంటాయి, ఇక్కడ ఆటో టర్నింగ్ తిప్పుకోలేదు. అందుకే కొంచెం మేమే అక్కడికి వెళ్ళి ఎక్కాలండి. కొంచెం వేప చెట్టు దాకా వస్తుంది, అరుగు దాకా వస్తుంది, అక్కడికి వెళ్ళి మేమే ఎక్కాలి. ఇంకా వాళ్ళ తమ్ముడికి బాయ్ చెప్పేసి జున్ను స్కూల్కి వెళ్తున్నాడు. వాళ్ళ తమ్ముడికి ప్రతిరోజు వాళ్ళ నాన్నమ్మకి కూడా బాయ్ చెప్పేసి వెళ్తాడండి.
ఇక జున్ను స్కూల్కి పంపించేసి వచ్చి వాషింగ్ మిషన్కి బట్టలు వేసాను కదా, అవి ఇప్పుడు ఆరేస్తున్నాను. ఇవి ఆరేసేసి మళ్ళీ చిన్నోడిని నిద్రపివ్వాలి. వాడు రోజు 10కి 10:30 కల్లా నిద్రపోయేస్తాడు చిన్నోడు. నిద్రపోయేస్తే నాకు పని అంతా 90% అయినట్టండి ఇంట్లో. ఇంకా వాడు నిద్రపోయిన తర్వాత ఇల్లు సర్దుకునే పనులు, అలాగే ఫోన్లో ఎడిటింగు అవి ఇలాంటప్పుడు చేసుకుంటానండి. ఇంకెప్పుడని మనం ఖాళీగా ఉండేది. తెలియని వాళ్ళేమో ఊరినే అనేస్తారు మాటలు. ఒక మాట మన ముందే అనేస్తారు, నీకేమమ్మా నువ్వు ఇంట్లోనే ఉంటావు, పిల్లలు చూస్తే స్కూల్కి పంపించేస్తావు, ఇంకేముంటుంది నీకు పని అని అంటారు. వాళ్ళు వచ్చి చూస్తేనే కదండి తెలిసేది. అందుకే అంటారు బరువు మోసే వాళ్ళకి తెలుస్తుంది కానీ చెప్పే వాళ్ళకి తెలియదని. బట్టలు అయితే ఆరేసేసానండి మిద్ది మీద. నేను పెట్టుకున్నాను కదా సన్నజాజులు, అవి మా చెట్టుయేనండి. ఇప్పుడైతే చెట్టు చూడండి ఇలా నిండా మొగ్గలు వేసేసింది. రోజు 2 మూరల దాకా పోస్తుందండి పూలు. అలాగే దేవుళ్ళకి నాకు బాగా సరిపోతున్నాయి. ఇప్పుడైతే బయట కూడా పూలు కొంటలేదు. ఈ పూలు కొంచెం తగ్గితే బయట చామంతులు తీసుకుంటారండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ వ్లాగ్స్.